ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మొన్న గంజాయి, నిన్న బెట్టింగ్, ఈరోజు చీటింగ్. వైసీపీ కార్యకర్తల దందాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అనంతపురంలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకునేటువంటి కొంతమంది హాజరయ్యారు. దాంట్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇలా అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, ఇలాంటి నేతలు కూడా ఇదే కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ని చూపించి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు చేసినటువంటి అరాచకాలు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే భరోసాలు ఉన్నాయో అవన్నీ వస్తాయని చెప్పేసి, వాటిలో ఏవేవి అమలయ్యాయి, ఏవేవి అమలు కాలేదు, పూర్తి డేటా మీ ముందుందని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ని చూపించడం జరిగింది వైసీపీ పార్టీ. ఇక దీన్నే అదునుగా చేసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు యాజ్ యూజువల్గా వాళ్ళ దందాన్ని మొదలు పెట్టేస్తూ కొత్త రకంగా వాళ్ళ యొక్క తెలివితేటలను ఉపయోగించడం జరిగింది. ముందుగానే దీన్ని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. టీడీపీ పార్టీ కూడా దీని గురించి ఒక స్పెషల్ డిస్క్లైమర్ని విడుదల చేయడం జరిగింది. ఇలాంటి క్యూఆర్ కోడ్లు ఉపయోగించి మీ డబ్బులు కూడా దొబ్బేయచ్చు అని ముందుగానే టీడీపీ పార్టీ చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అదే జరిగింది అనంతపురంలో. బోయ ఎర్రప్ప అనే వ్యక్తి అకౌంట్లో నుంచి ఫోన్పే ఓపెన్ చేసి ఈ స్కానర్ని అని చూపించి 11,000 రూపాయలు అక్షరాల తన అకౌంట్లోంటి కాజేయడం జరిగింది వైసీపీ కార్యకర్తలు. తీరా పాపం ఆ సాయంత్రం పూట షాపింగ్ చేసి దానికి సంబంధించిన పేమెంట్ చేద్దామని ఆ బోయ్ ఎర్రప్ప ఫోన్పే ఓపెన్ చేస్తే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చూపించింది. ఒక్కసారిగా నోరెళ్ళబెట్టాడు ఆ వ్యక్తి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని అకౌంట్లో డబ్బులు ఎలా కట్ అయ్యాయని ఆ వచ్చిన ట్రాన్సాక్షన్ మెసేజ్ ఉంటుందని తీరా దాన్ని చూద్దామని ఓపెన్ చేస్తే ఆ మెసేజ్ కూడా మాయం చేశారు వీళ్ళు. అంటే పేమెంట్ చేసుకున్న వెంటనే దాని ద్వారా వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ మెసేజ్ కూడా డిలీట్ చేశారు ఈ వైసీపీ కార్యకర్తలు. అసలు ఏం జరిగింది, ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో జరిగినటువంటి ఈ దందా ఏంటి, పూర్తిగా డీటెయిలింగ్గా తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఎస్ అన్నా, నేను ఇందాక చెప్పినట్టుగా మొన్న గంజాయి, నిన్న బెట్టింగ్, ఈరోజు కొత్త రకమైనటువంటి చీటింగ్ దందా. వాళ్ళు తలపెట్టిన ఒక ప్రోగ్రాంలో ఏది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి ఏ మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరిచారు, ఎంతవరకు అమలుపరిచారు, ఇలాంటివన్నీ బయట ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. టీడీపీ పార్టీ దీని గురించి ప్రజల్ని ముందుగానే అవేర్నెస్ కల్పించింది. ఇలాంటి క్యూఆర్ కోడ్లు ఉపయోగించి వైసీపీ పార్టీ వాళ్ళ బుద్ధి చూపిస్తుందని చెప్పేసి నిజంగానే అంత పని చేశారు కార్యకర్తలు. బోయ ఎర్రప్ప నుంచి 11,000 రూపాయలు అనే ఆయన అకౌంట్లోంచి కాజేసినటువంటి ఉదంతం. సో ఎలా చూడాలి దీన్ని, వీళ్ళ ఈ ఘటనని ఎలా చూస్తారన్న? అధినాయకుడు రాష్ట్రాన్ని దోచేస్తే కార్యకర్తలు జనాన్ని దోచేస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అనేక ఆరోపణలు, మట్టిని తిన్నారని, ఇసుకను తిన్నారని, కంకర తిన్నారని, అంటే వీటిలో అవినీతి చేశారని, సహజ వనరులు తిన్నారని, పంచభూతాలను తిన్నారని, మద్యం స్కామ్ ఒకటి పెద్ద ఎత్తున విచారణ నడుస్తూ ఉంది. ఇవన్నీ కాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఏడాది కాలంలో ఈ చేస్తామన్న సంక్షేమ పథకాలు ఏంటి, చేయకుండా మిస్ చేసింది ఏంటి అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పేరుతో వైసీపీ ప్రోగ్రాం తీసుకుంది. అవును, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సంతకాలతో గతంలో జనానికి జారీ చేసిన బాండ్లు ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఈ హామీలు అమలు చేస్తామని కొన్ని బాండ్లు ఏదైతే రాసిచ్చారో ఆ బాండ్లలో దాని ప్రకారం ఈ సంవత్సర కాలంలో అమలు చేయని హామీలు, దానివల్ల ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వ్యక్తి ఎంత మేరకు నష్టపోయాడు అని చెప్తామని చెప్పేసి వైసీపీ ఈ ప్రోగ్రాం తీసుకుంది. ఈ ప్రోగ్రాం తీసుకున్నప్పుడే టీడీపీ చెప్పింది ఏదో స్కానర్లు స్కాన్ చేయమంటున్నారు, అవి స్కాన్ చేస్తే మీ అకౌంట్ ఉన్న డబ్బులు పోవచ్చు, పక్కనే తమిళనాడు రాష్ట్రంలో ఈ స్కానర్లని బ్యాన్ చేయాలని చెప్పి డీజీపీ ట్వీట్ కూడా చేశాడు, ఎందుకైనా బెటర్ మీరు ఎవరు స్కాన్ చేయకండి అని చెప్పింది. కానీ వైసీపీ అభిమానులంటూ కొంతమంది ఉంటారు కదా, ఆ పార్టీ చెప్తే వినేవాళ్ళంటూ కొంతమంది ఉంటారు కదా, అట్లా విని స్కాన్ చేసి ఇవాళ నువ్వు చెప్పినట్టు అతని పేరు ఎర్రప్ప, బోయ ఎర్రప్ప అనంతపురం జిల్లా జవహర్ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తి దాదాపు 11,000 లాస్ అయ్యాడంట. అంటే వైసీపీ కార్యకర్తలు నీ ఫోన్ ఇచ్చి స్కాన్ చేస్తే చంద్రబాబు చేసిన మోసాలన్నీ వస్తాయని చెప్పేసి ఫోన్ తీసుకొని ఫోన్ పే స్కాన్ చేసి డబ్బులు 11,000 కొట్టేశారు అన్నటువంటిది. విషయం ఏంటంటే బోయ ఎర్రప్ప కూడా వైసీపీ పార్టీ నమ్మి ఆ కార్యకర్త అయి ఉండొచ్చు కూడా. ఎస్, అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ కార్యకర్తను కూడా వాళ్ళు మోసం చేయడానికి వెనకాడరు అని చెప్పడానికి. ఇప్పుడు మొన్న సింగయ్య, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద చనిపోయిన కార్యకర్త ఎవరు? వైసీపీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారి. తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రోగ్రాంలో
అంబులెన్స్ లో ఇరుక్కొని చనిపోయినటువంటి మధు ఎవరు, అతను వైసీపీ సింపథైజర్. ఉమ్, తర్వాత త్రో తప్పి గుండెపోటుతో చనిపోయినటువంటి ఆ ఎవరైతే రెడ్డి, అవును అతను ఎవరు, అతను కూడా వైసీపీ కార్యకర్తే. అవును వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 3 కార్యకర్తలు చనిపోయారు, ఉమ్, వైసీపీ కార్యకర్తలే. ఉమ్, సో అంటే వైసీపీ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సొంత పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేయడానికి ఏమాత్రం వెనకాడరు అని చెప్పడానికి ఉదంతం ఒక ఉదాహరణ. ఉమ్, వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారని చెప్పడానికి ఇప్పుడు అనంతపురంలో జరిగినటువంటి ఒక ఉదాహరణ. ఉమ్, జవహర్ నగర్ కాలనీలో ఈ చంద్రబాబు రీకాల్ అని చెప్పేసి ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమానికి మళ్ళీ చిన్న కార్యక్రమం కూడా కాదు, ఉమ్, వైసీపీ ప్రధానమైన నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారంట, ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీ నెంబర్ 2 లీడర్ ఆయన వచ్చారంట, ఉమ్, తర్వాత వెంకటరామరెడ్డి మాజీ ఎంపీ ఆయన వచ్చారంట అని ఇంతమంది వచ్చిన ప్రోగ్రామ్ అంటేనే అది పెద్ద ప్రోగ్రామ్ అని అర్థం. ఉమ్, ఆ పెద్ద ప్రోగ్రామ్ లో కూడా కార్యకర్తలు తమ చేతి వాటం ప్రదర్శించారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త. దీంట్లో నిజ నిజాలని ప్రభుత్వం ఇంకా నిర్ధారించాలి, ఎంక్వైరీ జరగాలి, జరిగినటువంటి మోసాన్ని నిర్ధారించాలి. ఉమ్, కానీ ఇప్పుడని కాదు ఉమ్, పవన్, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు జిల్లా పర్యటన, అదే సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పర్యటన పెట్టుకున్నారు. ఉమ్, అక్కడ ఒక వైసీపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్తలు చంపేశారు, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఉమ్, అక్కడ హెలికాప్టర్ ధ్వంసం జరిగింది. ఉమ్, అక్కడ వచ్చిన ఒక ఆరోపణ ఏంది, పైలట్ బ్యాగ్ కూడా తస్కరించబడింది అని చెప్పేసి. అవును అంతకుముందు గుంటూరు మిర్చియాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉపగ్రహం పెట్టుకున్నారు. ఉమ్, అక్కడ వచ్చినటువంటి కంప్లైంట్ ఏంది, ఉమ్, రైతుల యొక్క మిర్చి బస్తాలు ఎత్తకపోయారు అనేటువంటి. ఉమ్, తర్వాత ప్రకాశం జిల్లాలో పొత్తిలో ఉపగ్రహం పొదిలి, పొదిల్లో ఉపగ్రహం పెట్టుకున్నారు. ఉమ్, అక్కడ వచ్చిన కంప్లైంట్ ఏంది, ఉమ్, రైతుల పరామర్శ పేరుతో పొగాకు బండిలు తొక్కేశారు, ఉమ్, తర్వాత మహిళల మీద రాళ్లు విసిరారు, ఉమ్, తర్వాత దాన్ని అడ్డుకోపోయిన పోలీసుల మీద రాళ్లు విసిరారు అనేట్లు అక్కడ వినిపించిన అభియోగం. తర్వాత గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారి తెనాలి పర్యటన పెట్టుకోవడం అదొక వివాదం అయింది. ఉమ్, తర్వాత మొన్న రీసెంట్గా సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద ఒకళ్ళు మొత్తంగా 3, ఉమ్, ఆ రోజు అదొక వివాదం. ఉమ్, ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా ఉమ్, ఏదో ఒక చేతి వాటమో ఏదో ఒక వివాదం నడుస్తూనే పోతా ఉంది. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాంలో బయటకు వచ్చిన ఈ విషయం కూడా ఉమ్. అంటే ఎటువైపు ఈ సమాజంలో వైసీపీ పార్టీ ఈ సమాజం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ఈ సమాజంలో ఏ రకమైనటువంటి అరాచకాలని వైసీపీ పార్టీ చేస్తుంది అనడానికి ఒక్కొక్కటి ఉదాహరణగా కనపడతా ఉన్నాయి. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలు వేరు, ఉమ్, అధికారం పోయిన తర్వాత కూడా ఆ పార్టీ పనితీరులో ఎలాంటి మార్పు రావట్లేదు, ఆ పార్టీ విధానంలో ఎలాంటి మార్పు రావట్లేదు అని చెప్పడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక ఉదాహరణగా కనపడుతున్నాయి. ఉమ్. ప్రస్తుతానికి అనంతపురం పోలీస్ స్టేషన్ లో ఈ బోయి ఎర్రప్ప కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నా అకౌంట్ నుంచి 11,000 రూపాయలు మాయం అయ్యాయని చెప్పేసి. దీనికి సాధ్యం వైసీపీ ఏంటంటే ఉమ్, ఎవరు సోషల్ సైకోలు బయట నుంచి ఎవరో వ్యక్తులు ఉమ్, ఫోన్ ట్యాప్ చేసి రకరకాల మార్గాల్లో డబ్బులు కొట్టేస్తారని విన్నాం, కానీ ఉమ్. ఎట్టో పార్టీ కార్యకర్తలు డబ్బులు కొట్టేస్తారని వింటే ఫస్ట్ టైం. యాక్చువల్ గా ఇది ఒక సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది, ఎందుకంటే అకౌంట్ లోంచి డబ్బులు మాయం అనేది ఒక సైబర్ క్రైమ్ ఘటన కాబట్టి దీని సైబర్ క్రైమ్ కేసు కిందనే పోలీసులు కూడా నమోదు చేశారనే ఒక వార్త అయితే వస్తుంది. చూడాలి మరి వైసీపీ కార్యకర్తల ఇలాంటి దందా కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇంకా బోయే ఎర్రపొక్కడైనా బాధితులు, లేదంటే ఇంకెంతమంది దగ్గర నుంచి ఇలాంటి డబ్బులు కాజేశారని కూడా బయటికి రావాల్సినటువంటి అంశం. చూడాలి మరి ఎంతమంది బయటకు వస్తారు.